హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మణీశ్వరులో నేను పొడి ఇడ్లీ వేయడం చూపిస్తున్నాను. ఇడ్లీ అంటే మామూలుగా రుబ్బుకొని వేసుకున్నది కాదండి. ఇలా పౌడర్ చేసుకునే ప్యాక్లో ఉంచుకున్నాను అన్నమాట. ఈ పౌడరు ఈ మిక్చర్ ఎలా చేశానంటే, కప్పు మినప్పప్పు వేసి అరకప్పు అటుకులు వేసి బాగా మంచి సువాసన వచ్చే వరకు వేయించి మిక్సీ పట్టేసి దాంట్లో సాల్ట్, బేకింగ్ పౌడర్ కలిపాను. ఆ పౌడర్ తీసి మనం పిండి ఎలా కలుపుకోవాలంటే, పిండి ఈ విధంగా జారుడు మీద వచ్చే విధంగా ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. అది ఎలా అంటే, మనం కప్పు పెరిగేసి కలుపుకోవాలి. ఒక కప్పు పౌడర్ తీసుకున్నాను అనుకోండి, ఒక అరకప్పు పెరిగేసి కొద్దిగా వాటర్ కలుపుకొని ఇలా కలుపుకొని ఇడ్లీ వేసుకోవాలి. మరియు ఇట్లా ఇడ్లీ వేసాను. అవి ఇడ్లీ ఉడికిన తర్వాత ఏ విధంగా వస్తాయి అనేది మీకు చూపిస్తాను. అదిగోండి ఇడ్లీ అలా వచ్చినాయి, చూసారా, సాఫ్ట్గా ఉన్నాయి ఇడ్లీ. దానికి కొబ్బరి చట్నీ వేసానండి కాంబినేషను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు కూడా చేసుకుని తప్పగా తినండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంటి పక్కన